అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లో రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్ తన నివాసంలో బంధుమిత్రులు, పార్టీ శ్రేణుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. గత 10 ఏళ్లుగా ఆనవాయితీగా కులదైవం ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని జరిపిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. पूजा प्रार्थना చేసేటి ఆల భగవంతా చాలుండి ఈ ఎల్లమ్మ మేము నిలుపుకున్నాము. నిలిపిన తర్వాత అంచెలంలో ఇంత ఎదుగుతూ ఎట్లయితే చేస్తుంటే మేము అట్లా 3 సంవత్సరాలకు ఆమె కళ్యాణం చేసి ఇచ్చిన బంధువులకు ధనదానం చేసి తోచినంత వీళ్ళు కళ్యాణం చేస్తారు. వీళ్ళని పిలిపిస్తాము ఉగ్గోలని ప్రతి సంవత్సరం పిలిపించి వాళ్ళతో కళ్యాణం వాళ్ళు ఎట్లా చేసి ఆమెను మేము నిలుపుకున్నాము. అందుకే ఆమె మా ఇంట్లో కొలువై ఉన్నది కాబట్టి మేము ప్రతి సంవత్సరము చేస్తాం. కానీ ఇంత పెద్ద చేయము, 3 సంవత్సరాలకు ఒకసారి పెద్ద చేస్తాము. అమ్మని నిలుపుకున్నాము. మేము ఎవ్రీ ఇయర్ కళ్యాణం చేపిస్తుంటాము. ఒగ్గు రాజు గారు అనేవారు మా ఇంట్లో కళ్యాణం చేపిస్తారు. మా మామయ్య శ్రీనివాస్ గారు ఎవ్రీ ఇయర్ చేపిస్తారు. మా ఇంట్లో మా పిల్లలు వనరులు ఉంటాయి. అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనసు వచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అందరికి ఎన్నో దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా. నా పేరు ఒగ్గుబాబు మెడికల్. ఈరోజు అల్వాల్లో శ్రీనివాస్ గౌడ్ అన్న గారింట్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ మొదటి 3 రోజుల కళ్యాణం చేయడం జరిగింది. గత 3 ఏళ్ళకు ఒకసారి అన్నగారు కళ్యాణం చేపిస్తారు.